దుర్యోధనుడు వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి, అర్జునుడు వెళ్ళాడు. నేను ఉన్నాను, నా సైన్యం ఏం కావాలో కోరుకోండి అన్నాడు. దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు, అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నది వాళ్ళకి లభించింది. ఒకవేళ దుర్యోధనుడు కృష్ణుడు కోరుకుంటే కృష్ణుడు అటువైపు వెళ్ళి ఉండేవాడు. అర్జునుడు సైన్యాన్ని కూడా కోరుకుని ఉండవచ్చు. కానీ ఎవరు ఏది కోరుకుంటే అదే వాళ్ళకి వస్తుంది. కృష్ణుడు చెప్పాను, నేను ఆయుధం పట్టను, కానీ నీ మటుకు నీ పట్టుకొని ఉంటాను. ఆయుధం పట్టను అన్నాడు. కృష్ణుడు అంటే ఎవరు? ధ్యానము. కృష్ణుడు ఆయుధం పట్టాలనుకుంటే నువ్వు ధ్యానం వల్ల నాకు లాభాలు రావాలనుకుంటావు. ధ్యానం వల్ల నీకు లాభం రాదు, నీకు ధ్యానం వల్ల నీకు ధ్యానమే వస్తుంది. కృష్ణుడు వల్ల కృష్ణుడు ఆయుధం రాదు, కృష్ణుడు మాత్రం వస్తాడు. ఆయుధం లేకుండా కృష్ణుడు వస్తాడు. ధ్యానం నీ దగ్గర నీ లాభం లేకుండా వస్తుంది. కానీ దానికి అది ఒప్పుకోవాలి నువ్వు. నాకు ధ్యానం వల్ల లాభాలు అక్కడ ధ్యానం ఒకటి చాలు అని చెప్పాలి. అది సరైన పద్ధతి. అప్పుడు ఎంత బాగుంటుందో కథ. అందరూ ధ్యానానికి లాభాల కోసం వస్తారు, కానీ ధ్యానం కోసం రావాలి. లాభం అనేది కృష్ణుడి ఆయుధము, కృష్ణుడు అనేది ధ్యానము. కనుక ధ్యానం వల్ల లాభాలు అనేది కాకుండా ధ్యానమే కోరుకోవాలి మనము. ఎందుకు ధ్యానంలోకి వస్తున్నామంటే నాకు ధ్యానమే కావాలి. ధ్యానం అంటే ఏంటి? పీస్ ఆఫ్ మైండ్. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అంతేగాని నేను ధ్యానం వల్ల నా కొడుకు పుట్టాలి, నా కూతురు పెళ్లి కావాలి, నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, ఎంపీ పదవి కావాలి, పోస్ట్ కావాలి అనుకుంటే అది వస్తుంది. కానీ అది వేరే కథ. ధ్యానం వల్ల ధ్యానమే వస్తుంది. నాకు ధ్యానమే కావాలి, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నాకు దీనివల్ల లాభాలు వద్దు, నాకు ధ్యానం కావాలి, ఎలాంటి పరిస్థితుల్లో నేను ధ్యానం ఉండగలగాలి అని కోరుకోవాలి. అది కృష్ణుడి యొక్క రహస్యం. నేను వస్తాను కానీ నేను ఆయుధం పట్టను, నేను నీకోసం ఏమీ చేయను. నువ్వు రథం ఎటు తిప్పని నేను అటే తిప్పుతాను. నేను రథ చోదకుడిని మాత్రమే. ఐ విల్ ఓన్లీ డ్రైవ్ యువర్ వెహికల్, ఐ విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ యూ. అప్పుడు అర్జునుడు ఏం చెప్పాడు? నాకు అది చాలు నాయన, నువ్వు నాకు డ్రైవర్గా ఉంటే అంతకన్నా ఏం కావాలి నాకు? నీ దగ్గర ధ్యానం ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి నీకు అని తెలుసుకోవడమే ధ్యానాన్ని తెలుసుకోవడము. ధ్యానం వల్ల లాభాలు కాదు, ధ్యానం కావాలంతే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరికీ ధ్యానాన్ని ఇస్తుంది, అంతేగాని ధ్యానం వల్ల లాభాలు ఇస్తానని గ్యారంటీ ఏమి ఇవ్వదు. నో గ్యారంటీ. వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు. కృష్ణుడు ఆయుధం పట్టనని చెప్పినా ఒకానొక సమయంలో ఆయుధం పట్టడానికి రెడీ అయిపోయాడు ఆయన, భీష్ముడిని చంపడానికి. నేను ఆయుధం చక్రం పట్టుకుని బయటకు వెళ్ళాడు ఆయన. నేనే చంపేస్తాను, నువ్వు చంపడం లేదు, నేనే చంపేస్తాను అని చెప్పేసి. అప్పుడు అర్జునుడు రెడ్డి కాళ్ళు వదిలిపెట్టాడు. నేను చంపుతాను లేదు స్వామీజీ, నువ్వు ఆయుధం మటుకు దింపొద్దు, నువ్వు ఆయుధం వదిలిపెట్టద్దు, నీకు చక్రం వద్దని చెప్పేసి, నీ మాట నువ్వు నిలబెట్టుకో అని చెప్పేసి. నీ వల్ల కాకపోతే కృష్ణుడు చేస్తాడు, ఆ భీష్ముని చంపేసి ఉండేవాడు తన చక్రంతో. కానీ మళ్ళీ అర్జునుడు వెళ్ళి మళ్ళీ అడ్డుపడి, నాకు వద్దు, నేనే చంపుతాను భీష్ముడిని, తాతగారిని, నా పని నేను చేసుకుంటాను, నీ పని చేయి అంతే, డ్రైవింగ్ అంతే. అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి మహాభారతంలో, లెక్కలేని విషయాలు ఉన్నాయి. కార్య సంబంధాలు అన్నీ మహాభారతంలో కనబడతాయి. గొడవలు ఎందుకు జరిగాయి? అన్నిటికీ కార్యకారణాల సంబంధాలు ఉన్నాయి. మహాభారతం అంత గొప్ప గ్రంథం అది, కార్యకారణ సంబంధము. మనం కాసేపు ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు ధ్యానం చేయాలి? ధ్యానం కోసం ధ్యానం చేయాలి, ధ్యానం వల్ల లాభాల కోసం మాత్రం కాదు. ధ్యానం కావాలి నాకు, ధ్యానం వల్ల లాభాలు వస్తే అది వేరే మాట, కానీ లాభాల కోసం అని చేయకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలం కోసం ఎప్పుడు చూడకూడదు. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్తవ కర్మణి. కర్మ చేయగానే కర్మ ఫలం ఆశించకు, ధ్యానం చేయగానే ధ్యాన ఫలం ఆశించకు. ధ్యానం అనేది ఒక అద్భుతమైన కర్మ. ధ్యానం తెలుసుకోవడం కోసం ధ్యానం చేయవయ్యా బాబు. కృష్ణుడు ఆయుధం పట్టడు, కానీ కృష్ణుడిని కోరుకో. ధ్యానానికి లాభాలు కలిగించదు, కానీ ధ్యానాన్ని కోరుకో. అది పురుషోత్తముడు చేసే పని. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagat.com
ధ్యానజగత్.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 7075499799.